హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుద్ర డైలీ క్వెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అందరికీ చాలా ఉపయోగకరమైనది. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీ ఇంట్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారా? లేక ప్రతి వారం డయాలసిస్ తీసుకెళ్లాల్సి వస్తుందా? ఇలాంటి వాటన్నిటికీ ఈ వీడియో ఒక పెద్ద సొల్యూషన్గా అనుకోవచ్చు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. 1000 ఏళ్లకు పైగా చరిత్ర, అద్భుతమైన శివలింగం, వ్యాధుల నివారణకు ప్రసిద్ధి చెందిన నటరాజస్వామి, ఇవన్నీ ఒకే ఆలయంలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఇది తమిళనాడు రాష్ట్రము త్రిచి జిల్లా లాల్గుడి తాలూకాలో ఉన్న ఉత్తత్తూర్ శుద్ధ రత్నేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ శుద్ధ రత్నేశ్వర స్వామి ప్రధాన దేవత. ఇక్కడ వెలసిల్లిన అమ్మవారు శ్రీ అఖిలాండేశ్వరీ దేవి. ఈ ఆలయము 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. చోళరాజుల కాలంలో, ముఖ్యంగా పరాంతక చోళుడు, రాజరాజ చోళుడు కాలంలో ఈ ఆలయం విస్తరించబడింది. ఆలయ గోడలపై ఉన్న పురాతన శాసనాలు ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత సాక్ష్యాలు. ఇది ఒక థేవార్ వైపవ స్థలం అని కూడా చెప్తారు. ఇక్కడ శివలింగాన్ని అత్యంత పవిత్రమైన రత్నస్వరూపంగా భావిస్తారు. మన పురాణ కథనం ప్రకారము భూమిలో లింగం బయటపడినప్పుడు రక్తస్రావం జరిగినట్లు గ్రామస్తులు చెప్తారు. అందుకే స్వామిని శుద్ధ రత్నేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న పంచనాథన నటరాజస్వామి చాలా విశేషమైనది. భక్తుల నమ్మకం ప్రకారము ఇక్కడ ప్రార్థన చేయటం వల్ల కిడ్నీ సమస్యలు, మూత్ర సంబంధ వ్యాధులు, మానసిక ఒత్తిడి తగ్గుతాయని విశ్వాసం. కొంతమంది భక్తులు 45 రోజులు ప్రత్యేక పూజలు చేసి మంచి ఫలితాలు పొందారు. ఈ ఆలయ నిర్మాణము మరియు దేవతల గురించి తెలుసుకుందాం. ఆలయం తూర్పు దిశగా రాజగోపురంతో దర్శనమిస్తుంది. లోపల గణపతి, మురుగన్, సూర్యుడు, సరస్వతీదేవి, 63 నాయన్మార్లు విగ్రహాలు ఉన్నాయి. శిల్పకళ, స్తంభాలు చోళకాల శిల్ప సంపదను ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ విశేషంగా జరుపుకునే పండుగలు, పర్వదినాలు ప్రదోషము, మహాశివరాత్రి, ఆర్ద్రదర్శనము, కార్తీక దీపము, మాసిమగము, అమావాస్య, పౌర్ణమి. ముఖ్యంగా ప్రదోషం రోజు ఇక్కడి దర్శనము చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రశాంతమైన గ్రామ వాతావరణము, భక్తి పరిమళంతో నిండిన ఆలయము. ఇక్కడికి వస్తే మనసుకు శాంతి, ఆత్మకు ఆనందము ఖచ్చితంగా లభిస్తుందని సందేహమే లేదు. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇలాంటి విషయాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఆలయము థేవార్ వైపవ స్థలము అంటే ఏమిటంటే, థేవారం అంటే శైవ భక్తులైన అప్పర్, సంబందర్, సుందరర్ అనే 3 నాయన్మార్లు శివుని స్తుతిస్తూ రచించిన పవిత్ర తమిళ గీతాలు. ఈ గీతాల్లో శివాలయాల పేర్లు లేదా ప్రస్తావనలు వస్తాయి. థేవార్ వైపవ స్థలం అంటే థేవార్ గీతాలలో ప్రత్యక్షంగా కానీ, ఒక పాట లేకపోయినా శివుడి మహిమతో, పేరుతో లేదా సూచనతో ప్రస్తావించబడిన పవిత్ర శివాలయాన్ని థేవార్ వైపవ స్థలమని అంటారు. శివుడి మహిమ పొందిన స్థలము కానీ పూర్తి పదికం లేకపోయినా ఆలయము. ఈ ఆలయంలో మనం చూసినట్టయితే బ్రహ్మతీర్థం ఉన్నది. చాలామంది భక్తులు ఇట్లాంటి కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మతీర్థంను రోజు తాగుతుంటారు. దీనివల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం సమకూరిందని చెప్తుంటారు. ఇలాంటి అరుదైన ఆలయాలు కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.